హాయ్ ఆల్ ఆఫ్ యూ, వెల్కమ్ బ్యాక్ టు రమారెడ్డి మ్యాథ్స్ అకాడమీ. ఇదేంటి అంటే సెప్టెంబర్ 2023లో జరిగినటువంటి M2R18 పేపర్ అండి. బట్ ఈ వీడియోని R22 వాళ్ళు కూడా చూడొచ్చు, ఎందుకంటే ఇందులో ఉన్నటువంటి 4 యూనిట్స్ ఎక్సెప్ట్ మల్టిపుల్ ఇంటిగ్రల్ తప్ప, అంటే 3rd యూనిట్ తప్ప రిమైనింగ్ అన్నీ మీకు M2లో ఉన్నాయి. బట్ వీడియో ఏంటంటే నేను చాలా డీటెయిల్గా చెప్పాను. మన ప్లేలిస్ట్లో చాలా రిపీటెడ్ క్వశ్చన్స్ ఎలా అడిగితే ఎలా చేయాలి ఉన్నాయి, అవి చెక్ చేసుకోండి, మెంబర్షిప్ తీసుకోండి. బట్ ఫ్రీ అనేది ఏది లేదు M2లో. ఇంకొకటి ఏంటి అని అంటే M2 ఒక్కసారి ఫెయిల్ అయిందంటే మళ్ళీ ఫెయిల్ అవుతారు. కాబట్టి M2ని బ్యాక్లాగ్ పెట్టుకోవద్దు, మ్యాక్సిమం క్లియర్ చేసుకోవడానికి ట్రై చేయండి. వీడియోలో సొల్యూషన్ మాత్రం కొంచెం ఫాస్ట్గా చెప్తాను, ఎందుకంటే మనము A to J చేయాలి. కాబట్టి ఇది 2 మార్క్స్కి అడిగారు. డీటెయిల్డ్గా అంటే మన ప్లేలిస్ట్లో ఉంటాయి. ఇది 2 మార్క్స్లో సాల్వ్ అని అడిగారు. చాలామంది క్వశ్చన్ చూడంగానే కన్ఫ్యూజ్ అయిపోతారు, మేడం ఏంటి మేడం ఇదేదో ఉంది అనుకొని MDX NDY చేస్తారు. అండ్ ఇంకా చాలామంది ఏం చేస్తారంటే బెర్నూలీకి వెళ్ళిపోతారు. బెర్నూలీకి వెళ్ళాలి అంటే ఇక్కడ y to the power of n into q of x ఉండాలి, అవునా? లేదు. కాబట్టి దిస్ ఇస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ లీనియర్. ఇది ప్రాక్టీస్ని బట్టే వస్తుంది మీకు. ఇది లీనియర్ అని ఎలా చెప్తాను, ఫస్ట్ ఇచ్చినటువంటి ఈక్వేషన్ ఇది కదండి. దీన్ని ఒక పని చేద్దాం, dy/dx పక్కన ఎక్స్ట్రా టర్మ్ ఏముంది నాకు చెప్పండి. ఎక్స్ట్రా టర్మ్ ఏముంది? 1 + x². దెన్ డివైడెడ్ దిస్ 1 with 1 + x². అదంతా మీరు రాయండి, నేను డైరెక్ట్ చేస్తున్నా. అప్పుడు నేను ఈ టర్మ్ని బోత్ సైడ్స్ 1 + x² డివిజన్ చేస్తా. ఓకే, అప్పుడు ఏమవుతుందంటే y/1 + x² is equal to tan inverse x/1 + x². ఒక్కసారి బాగా అబ్జర్వ్ చేయండి. అప్పుడు ఈక్వేషన్ ఏ ఫార్మాట్లోకి వస్తుంది? dy/dx plus p of x into y is equal to q of x. ఇప్పుడు చెప్పండి, అంటే ఏంటిది? dy/dx ఎలా రాయాలి? dy/dx p of x, x అంటే 1/1 + x² into y, this y కామన్ యాజ్ ఇట్ ఈస్ ఈక్వల్ టు q of x. దిస్ మొత్తం ఇది నాకు q of x అవుతుంది. నాకు ఇచ్చినటువంటి ఈక్వేషన్ ఏ ఫామ్లో ఉంది? dy/dx plus p of x into y is equal to q of x is nothing but this is the linear differential equation. లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అయినప్పుడు మనం సొల్యూషన్ కనుక్కోవాలంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ dy/dxలో ఉన్నప్పుడు ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ కనుక్కోవాలి. దెన్ వాట్ ఈస్ ద ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్? ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఈజ్ ఈక్వల్ టు e to the power of integral of p of x dx. ఇక్కడ ఏ టర్మ్ ఉంటాయి. ఒక్కొక్కసారి మీకు ఇదే క్వశ్చన్ని dx/dyలో అడిగారు ప్రీవియస్లో, చెక్ చేసుకోండి. అప్పుడు ఇది p of y అవుతుంది, ఇది q of y అవుతుంది. అప్పుడు క్వశ్చన్ ఇక్కడ p of yలో ఉంటుంది, సొల్యూషన్ y into ifలో ఉంటుంది, ఇక్కడ x into if. p of x కదా, మరి p of x అంటే ఏంటిది? ఇక్కడ ఇంటిగ్రల్ ఆఫ్ 1 + x² dx. మనకి తెలుసు ఇంటిగ్రల్ ఆఫ్ 1/1 + x² విచ్ ఇస్ నథింగ్ బట్ tan inverse x. ఏంటిది? నాకు ఏమని తెలుసు? ఇంటిగ్రల్ ఆఫ్ దిస్ ఇస్ tan inverse x. నాకు IF ఎంత వచ్చింది? ఇది. ఒక్కొక్కసారి షార్ట్ ఇక్కడికే అడుగుతారు కూడా, ఓకేనా? బట్ కొంచెం అడిగారు, నాకు IF వచ్చింది. దెన్ వాట్ ఈస్ ద సొల్యూషన్ ఆఫ్ లీనియర్? వాట్ ఈస్ ద సొల్యూషన్ ఆఫ్ లీనియర్ బేటా? ఒక్కసారి బాగా వినండి. dy/dxలో ఉన్నప్పుడు ఈ y ఇంటూ అని రాయాలి. y ఇంటూ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ ఆఫ్ q of x ఇంటూ if ఇంటూ dx ప్లస్ c. ఇస్ ఇట్ క్లియర్? dx ప్లస్ c గుర్తుపెట్టుకోండి. dy/dxలో ఉన్నప్పుడు y ఇంటూ if, dx/dyలో ఉన్నప్పుడు x ఇంటూ if ఈక్వల్ టు q of y ఇంటూ if ఇంటూ dy అవుతుంది. అప్పుడు ఇక్కడ dx అవుతుంది. రిమెంబర్ ద కాన్సెప్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్. నేను ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే నౌ ఐ విల్ గెట్ ద సొల్యూషన్ y ఇంటూ వాట్ ఈస్ ద ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్? e to the power of tan inverse x నానా q of x. q of x అంటే ఏంటిది? tan inverse x upon by 1 + x² ఇంటూ if అంటే e to the power of integral of tan inverse x. చాలామంది ఇక్కడ వరకు రాసి వదిలేస్తారు, టెన్షన్ ఏం పడొద్దు. నేను ఇక్కడ ఏం చేస్తా అంటే tan inverse x is equal to t అనుకుంటే ఇది ఏ ఫార్మాట్లో ఉంటుంది? f'(x/f of x). దీన్ని లేదు మీరు ఇంకా అనుకోవచ్చు f'(x/f of x) కూడా రాయొచ్చు. బట్ దీన్ని నేను t అనుకున్నా అనుకోండి, tan inverse x is equal to t అనుకుంటే
అప్పుడు అది ఏమవుతుంది, ఇది టీ ఎఫ్ డాష్ ఎక్స్ ఓకే ఇంటూ ఈ టు ది పవర్ ఆఫ్ టీ. ఓకే, నాకు ఎంత వస్తుంది సొల్యూషన్ చెప్పండి, టీ ఇంటూ ఈ టు ది పవర్ ఆఫ్ టీ డిటి అవుతుంది. ఈ టు ది పవర్ ఆఫ్ టీ డిటి tan ఇన్వర్స్ x is equal to t అండి, సింపుల్. tan ఇన్వర్స్ x is equal to t. అప్పుడు ఇది ఏమవుతుంది, 1/1 + x² dx is equal to dt. అంతే కదా, ఇక్కడ dx ఉంది కదా, ఈ టర్మ్ని నేను 1/ని dt అన్నాను, ఇది t అన్నాను, ఇది e to the power of t. దీన్ని లియేట్ ఆర్ ఐలేట్ అప్లై చేస్తే ఫస్ట్ ఫంక్షన్ ఇంటిగ్రల్ ఆఫ్ సెకండ్ మైనస్ ఇంటిగ్రల్ డెరివేటివ్ ఆఫ్ ఫస్ట్ ఇంటిగ్రల్ ఆఫ్ సెకండ్, అది టోటల్ చేస్తే నాకు ఎంత వచ్చింది అంటే t - 1 × e పవర్ t, t - 1 × e పవర్ t ప్లస్ c. t అంటే ఏంటిది, tan ఇన్వర్స్ x. ఇది నేను చాలా వీడియోస్లో చెప్పినాను ఈ ఫార్ములా, అందుకే డైరెక్ట్ రాశాను. ఈ పవర్ t అంటే ఈ పవర్ tan ఇన్వర్స్ x ప్లస్ c. దిస్ ఈజ్ y ఇంటూ ఈ టు ది పవర్ ఆఫ్ tan ఇన్వర్స్ x. ఇలా మీరు ఫుల్ ఇది లాంగ్లో కూడా వస్తుంది, గుర్తుపెట్టుకోండి క్లియర్గా, అంటే మన దాంట్లో ఉంది. నెక్స్ట్ క్వశ్చన్. వీడియో లెంతీ అవుతుందని ఫాస్ట్ చేస్తున్నా. చూడండి అమ్మా, ఇక్కడ ఏం అడుగుతున్నారు, క్వశ్చన్ చూడంగానే నాకు అర్థమైపోవాలి. MDX సంథింగ్ NDYలో ఉంది అంటే నేను దీన్ని ఎలా రాయాలి, నేను ఫస్ట్ రైట్ డౌన్ ద ఈక్వేషన్ ఫార్మాట్. దీన్ని తీసుకురండి, -1 - x dx dy నాన్న. ఇది ఏ ఫార్మాట్లో ఉంది, MDX + NDY 3 మార్క్స్కి అడిగారు, =0 1 మార్క్ కూడా అడగొచ్చు. ఓకే, అప్పుడు MDX + NDY అంటే ఎగ్జాక్ట్ అవుతుందా కాదా అని ఏ కండిషన్ చెక్ చేయాలి, ∂M/∂y = ∂N/∂x ఆర్ నాట్. ఓకే, నేనేం చేస్తాను, ∂M/∂y అని అంటే ఏంటిది, ఫస్ట్ m అంటే ఏంటిది రాయండి, dx కోఎఫిషియంట్ m is equal to y plus x, n is equal to minus of y minus x. జస్ట్ సెకండ్. అప్పుడు ఇది విత్ రెస్పెక్ట్ టు వైతో చేస్తున్నాను, ఎంని వై పక్కనే ఎక్స్ ఉంటేనేమో కాన్స్టెంట్, ఇండివిజువల్గా ఉంటే 0. అప్పుడు వై డిఫరెన్షియేషన్ 1, ఇక్కడ వై లేదు కాబట్టి 0 అవుతుంది. తర్వాత ∂N/∂x, ఎక్స్ పక్కన వై ఉంటేనేమో కాన్స్టెంట్, ఇండివిజువల్గా ఉంటే 0. ఇది ఇండివిజువల్గా ఉంది కాబట్టి 0. మైనస్ ప్లస్ అవుతుంది, ఎక్స్ డిఫరెన్షియేషన్ 1. ఒకసారి చెక్ చేయండి, ∂M/∂y = ∂N/∂x ఏమని రాయండి. Therefore, the given equation is ∂M/∂y = ∂N/∂x. Therefore, this is an exact differential equation. అదంతా మీరు రాయండి. ఓకే, అప్పుడు what is the solution of exact? క్లియర్గా రాయాలి. సొల్యూషన్ ఆఫ్ ఎగ్జాక్ట్ ఈజ్ వాట్, ఏం రాస్తారు చెప్పండి, ఇంటిగ్రల్ ఆఫ్ MDX y treated as constant plus integral of terms of n without x అంటే ఏంటిది, nలో x లేని టర్మ్ ఇంటూ dy = c. దట్స్ ఇట్. జస్ట్ సెకండ్. దీనికి తోడు కొంతమంది ఇంకొక రాగా కూడా రాస్తున్నారు, రాయండి పర్వాలేదు, మనకు వచ్చేది ఏం లేదు, టెన్షన్ ఏం పడొద్దు. ఆ సొల్యూషన్ కూడా చెప్పమంటే చెప్తాను, బట్ నో నీడ్, ఇది ఒకటి సరిపోతుంది మీకు. ఓకే, టర్మ్స్ ఆఫ్ అండ్ వితౌట్. ఓకే, ఏం లేదండి, ఇక్కడ ఏం చేస్తానంటే మీరు MDX m టర్మ్ రాయండి, y + x × dx. ఇక్కడ ఏమని చెప్తున్నాను, వైని కాన్స్టెంట్గా ట్రీట్ చేయండి. టర్మ్స్ ఆఫ్ n వితౌట్ ఎక్స్, ఎన్లో ఎక్స్ లేని పదాలు, ఇది ఎన్ కదా, ఎక్స్ లేని టర్మ్ అంటే ఇది ఒక్కటే వస్తుంది, -y × dy = c. Here y is a constant. ఓకే, ఇన్ m టర్మ్ y treated as కాన్స్టెంట్ ఇంటిగ్రేషన్ ఏమవుతుంది, విత్ రెస్పెక్ట్ టు ఎక్స్తో చేస్తే x వస్తుంది, y యాజ్ ఇట్ ఈస్. ఓకే, మరి ఎక్స్ది ఏమవుతుంది, x² / 2 అవుతుంది, x⁴n+1/n+1 ఫార్ములా, మైనస్ y ఏమవుతుంది, y² / 2 = c. దిస్ ఈస్ ద సొల్యూషన్ ఆఫ్ ద గివెన్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. నౌ ద నెక్స్ట్ వన్.
చూడండి ఏమంటున్నారు, డిఫైన్ లెజెండ్రేస్ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. ఇది అందరికీ వచ్చుండాలి, దీని మీద ప్రాబ్లం కూడా మ్యాక్సిమం వస్తుంది. ఏంటిది అని ఎలా ఉంటుంది లెజెండ్రీస్ అంటే, ఫస్ట్ ఫామ్ ఉంటే మీకు ఆ ఫాము లెజెండ్రీస్ అని తెలిస్తే ఆ ప్రాబ్లం చేయగలుగుతారు. ఫస్ట్ మీకు తెలుసుకోవట్లేదు. అన్ ఈక్వేషన్ ఆఫ్ ది ఫామ్, an equation of the form, ఏ ఫార్మాట్, an equation of the form ఎలా ఉంటుంది, a plus bx whole to the power of n into d to the power of n y by dx power n plus p1 into a plus bx whole to the power of n minus 1 d to the power of n minus 1 y by dx power n minus 1, so on. P will become to Pn, n minus 1 will become to what? It's 1. Okay, అప్పుడు అదేమవుతుంది, Pn into y which is equal to q of x. దాని ఈక్వల్ టు ఏం కావాలి, q of x. ఇక్కడ ఏంటి అంటే, హియర్ వేర్ రాయండి, హియర్ p1 p2 pn are the constants, q of x is a function in terms of x, is called లెజెండ్రీస్ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. ఈ విధంగా డిఫైన్ చేయాలి. అదేవిధంగా కాచీస్ యూలర్స్ కూడా డిఫైన్ చేయండి. నెక్స్ట్ చూడండి ఏమడిగారు, సాల్వ్ దిస్ క్వశ్చన్ ABCD. ఓకే, AB ఫస్ట్ ఆర్డర్, CD బిలాంగ్స్ టు హైయర్ ఆర్డర్, దట్ ఈస్ ఆర్డినరీ డిఫరెన్షియల్ ఈక్వేషన్, లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్. ఇది ఎలా ఉంది, డి చూడండి, dy/dx ఆర్ dx/dyలో ఉంటుంది. dx/dy ఉన్నప్పుడు ఇక్కడ dy/dx ఉన్నప్పుడు y వస్తుంది, dx/dt ఉన్నప్పుడు ఇదే x వస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం లేదు, దీన్ని మీరు సాల్వ్ అన్నారు కాబట్టి దీన్ని ఎలా రాస్తారు, d⁴x + 4x = 0, అంటే d⁴ + 4 ఇంటూ x = 0. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు ఇంటూ y = 0 అన్నప్పుడు మనం సొల్యూషన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎక్స్లో రాస్తాం. ఇక్కడ సొల్యూషన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మీరు ఎందులో రాయాలి, దీని డినామినేటర్లో ఏది ఉంది, టీలో ఉంది కాబట్టి టీలో రాయాలి, ఇండిపెండెంట్ వేరియబుల్, అది కూడా తెలుసుండాలి. ఇలా ఉంది అంటే ఇక్కడ ఓన్లీ yc టర్మ్ మాత్రమే వస్తుంది, yp లేదు కాబట్టి. అంటే రైట్ ద ఆక్సిలరీ ఈక్వేషన్ f(m) = 0, అంటే d ప్లేస్లో m రాయండి, క్లియర్గా రాయండి. 3 మార్క్స్కి అడిగారు, m⁴ + 4 = 0. ఓకే, అప్పుడు m⁴ అంటే నేను ఏమని రాస్తానంటే m² హోల్ స్క్వేర్ ప్లస్ 2² అని రాస్తే ఇది ఏ ఫార్మాట్లో ఉంది, a² + b². నేను దీన్ని ఎలా రాయొచ్చు అంటే, ఆర్ నేనేమని రాస్తానంటే a² + b², దీన్ని నేనేమని రాస్తా చూడండి, m² ప్లస్ a² - b²లలో రాయొచ్చు, m² హోల్ స్క్వేర్. దీన్ని నేను మైనస్ కామన్ తీసేసి 2i హోల్ స్క్వేర్, అంటే నాకు m²కి mకి ఎన్ని వాల్యూస్ వస్తాయంటే 2 వాల్యూస్ ప్లస్ ఆర్ మైనస్ ఒకటి 2i వస్తుంది, మళ్ళీ 2i వస్తుంది. ఎందుకంటే 2 టైమ్స్ రిపీట్ అవుతుంది, నాట్ m² ఉంటే 1 టైం, m² హోల్ స్క్వేర్ కదా. అంటే ద కాంజుగేట్ కాంప్లెక్స్ రూట్స్ ఆర్ ద కాంజుగేట్ కాంప్లెక్స్. 4 రూట్స్ వస్తాయి, ఎందుకంటే d⁴. ఇఫ్ ద 4 రూట్స్ ఆర్ రిపీటెడ్ ఇన్ ద కాంజుగేట్ కాంప్లెక్స్, వాట్ ఈస్ ద yc, e⁴ x into 4 roots repeated, అంటే c1 + c2x into cos beta x plus c3 plus c4x into sin beta x. ఒక్కసారి గుర్తుపెట్టుకోండి, ఇన్ టర్మ్స్ ఆఫ్ dy/dxలో ఉన్నప్పుడు దీన్ని y అంటాం, దీన్ని x అంటాం. ఇప్పుడు dx/dtలో ఉంది, y ప్లేస్లో t ఉంది, అంటే tc = e⁴. ఇది ఎందులో వస్తుంది నాకు, ఈ x వైలో ఉంటే xలో వచ్చింది, xలో ఉంటే టీలో రావాలి. αt ఇంటూ c1, ఆల్ఫా అంటే ఏ ఫార్మాట్లో ఉంది చూడండి,
ఇక్కడ కూడా ఆల్ఫా అంటే 1, ఆల్ఫా ప్లస్ ఆర్ మైనస్ ఐ బీటా, బీటా అంటే 2, ఓకే అంటే 0 ఇంటూ టీ e⁻0t ఇంటూ ఎక్కడిది మేడం అంటావా 0 ఇంటూ 2i, 0 ప్లస్ ఆర్ మైనస్ 2i, అవునా, ఆల్ఫా ప్లస్ ఆర్ మైనస్ ఐ బీటా, ఓకే c1 ప్లస్ c2, ఎక్స్ ప్లస్లో ఏం రాయమంటున్నాను t ఇంటూ కాస్ బీటా టీ, వాట్ ఈజ్ అవర్ బీటా 2t ప్లస్ c3 ప్లస్ c4t ఇంటూ సైన్ బీటా టీ. అర్థమైంది కదా? క్లియర్ కావాలంటే మన ప్లేలిస్ట్ చూడండి, ఇది వెరీ సింపుల్. కాకపోతే ఇది మనకి 3 మార్క్స్కి అడిగారండి, ఎవాల్యుయేషన్ ఆఫ్ డబుల్ ఇంటిగ్రల్. ఒకవేళ R22 వాళ్ళ కనుక చూస్తే ఇది మీకు M1లో ఉంది, నాట్ M2. ఇది R18 వాళ్ళకి M2లో ఉంది. ట్రిపుల్ ఇంటిగ్రల్ నుంచి అడిగారు. ఈ ట్రిపుల్ ఇంటిగ్రల్ అంటే ఏం లేదు, వెరీ సింపుల్. నేను ఫస్ట్ ఇది dz ఉంది కదా, విత్ రెస్పెక్ట్ టు dz చేసేద్దాము. ఓకే 0 to 2 ఫస్ట్ టచ్ చేయకండి రెండింటిని, x ప్లస్ వై ప్లస్ జెడ్ ఇంటూ dz, రిమైనింగ్ dy, ఎందుకని ఇది ఫస్ట్ది ఎక్స్ లిమిట్ అన్నట్టు, ఎక్స్ ఇచ్చింది కాబట్టి ఇది ఫస్ట్ది ఎక్స్ లిమిట్, సెకండ్ది వై లిమిట్, థర్డ్ది జెడ్ లిమిట్. ఓకే ఇప్పుడు నేను జెడ్ లిమిట్ అప్లై చేస్తున్నా, ఏంటది 2 to 3 dy, అలానే ఉంచండి, dy రాస్తా ఎందుకని ఇది y లిమిట్ కాబట్టి, తర్వాత dx రాస్తా. ఓకే గుర్తుంది కదా, నేను చెప్పాను మన దాంట్లో. ఇక్కడ విత్ రెస్పెక్ట్ టు జెడ్తో చేస్తే జెడ్ లేని టర్మ్ 0, జెడ్ లేని టర్మ్ 0, జెడ్తో కలిసి ఉంటే కాన్స్టెంట్, ఇది 0 ఇది 0, ఇదేమవుతుంది z²/2 అవుతుంది. లిమిట్స్ 2 to 3 dy dx. ఇప్పుడు నేను దీనికి జెడ్ ఉన్న ప్లేస్లో ఏం పెట్టాలి 3 పెట్టాలి, 3² 2 అంటే 9/2 అప్పర్ లిమిట్, మైనస్ ఆఫ్ లోవర్ లిమిట్ 2² 2 4/2. ఓకే ఎంత మిగిలింది మనకి dy. నాకు ఒక డౌటు, అవును రమ మేడం తప్పులు చేస్తుంది అప్పుడప్పుడు. మీరు డిఫరెన్షియేషన్లో అంటే 0 ఆగుతుంది, మరి ఇంటిగ్రేషన్లో కాన్స్టెంట్ 0 కాదు కదా, మరి ఏందబ్బా చెప్తలేరు. చూడండి ఇక్కడ దాకా వచ్చినామా, కరెక్టే వచ్చినాం ఇక్కడ దాకా. ఇంటిగ్రేషన్ చేసేటప్పుడు ఒక్క నిమిషం, ఇది 1 to 2 కదా, ఇంటిగ్రేషన్ చేసేటప్పుడు ట్రీటెడ్ యాజ్ ఇంటిగ్రేషన్ చేస్తున్నాం, అప్పుడు రిమైనింగ్ వేరియబుల్ కాన్స్టెంట్గా ట్రీట్ చేయండి. ఓకే విత్ రెస్పెక్ట్ టు dzతో చేస్తున్నా ఫస్ట్, అప్పుడు కాన్స్టెంట్ పక్కన జెడ్తో చేస్తున్నా కాబట్టి జెడ్ వస్తుంది, xz, జెడ్తో చేస్తున్నా కాబట్టి yz వస్తుంది, తర్వాత జెడ్ ఏమవుతుంది z²/2 అవుతుంది. ఇప్పుడు లిమిట్స్ అప్లై చేయండి, అంటే నేను ఇప్పటిదాకా అందులోనే ఉండి డిఫరెన్షియేషన్లో అక్కడికే పోయినా, అంతేనండి. ఎవరైనా తప్పులు చేస్తారు, మీరు చేయరైంది. ఇప్పుడు లిమిట్స్ అప్లై చేయి, z ఉన్న ప్లేస్లో మాత్రమే ఏమవుతుంది 2x అవుతుంది, 2y అవుతుంది, ఇది 2² అంటే 2 వస్తుంది. డన్. dyతో చేస్తా, ఇప్పుడు నెక్స్ట్ స్టెప్లో ఏం చేస్తా dyతో చేస్తా, dx ఇక్కడ రాస్తా. ఓకే వెరీ సింపుల్, కొంచెం ఓపికతో చేయండి నాన్న, అంతే. 1 to 2 ఫస్ట్ విత్ రెస్పెక్ట్ టు వైతో చేస్తున్నప్పుడు ఇది కాన్స్టెంట్ కదా, 2x కాన్స్టెంట్ కాబట్టి y వస్తుంది, వైతో చేస్తున్నా కాబట్టి y²/2 అవుతుంది, ఇది కాన్స్టెంట్ కాబట్టి వైతో చేస్తున్నా కాబట్టి 2y వస్తుంది. ఓకే dx ఒకటి మిగులుతుంది, dy అయిపోయింది. ఇప్పుడు వీటి లిమిట్స్ రాయండి 1 to 2 అప్లై చేయండి. ఇప్పుడు లిమిట్స్ ఇది 2, ఏంటిది y ఉన్న ప్లేస్లో 2 రాయి, అంతే 4x అవుతుంది, 2 క్యాన్సల్, y ఉన్న ప్లేస్లో 2 రాస్తే ఇది 4 అవుతుంది, ఇదేమవుతుంది ఇది కూడా 4 అవుతుంది, కరెక్టేనా? ఎస్ dx. ఇప్పుడు ఇది 4x ప్లస్ 4 + 4 అంటే 4x + 8. ఇప్పుడు నేనేం చేస్తా, ఎక్స్తో చేస్తున్నా, 4x²/2 అవుతుంది, కాన్స్టెంట్ది 8x వస్తుంది, అప్పుడు 0 to 1, 2 1s 2 2s, x ఉన్న ప్లేస్లో 1 రాయండి, 2 × 1² + 8 × 1. అవును నాకు ఒక డౌటు, తప్పులు చేస్తారు కరెక్టే, మరి నేను అప్పర్ లిమిట్ అప్లై చేసిన, లోవర్ లిమిట్ ఎక్కడ పోయింది? అప్పర్ లిమిట్ అప్లై చేసిన కదా ఇక్కడ. ఓకే మైనస్ ఆఫ్ లోవర్ లిమిట్ రాయాలి కదా బిడ్డ, అదే మరి ఇట్లా
లాస్ట్ మినిట్ వీడియోలు చేస్తే ఇట్లనే ఉంటుంది. మైనస్ ఆఫ్ లోవర్ లిమిట్ అంటే 2 కదా, 2x అప్పర్ లిమిట్ రాసినావా? ఓకే ఓకే, అప్పర్ లిమిట్ రాసిందా మేడం? ఓన్లీ లోవర్ లిమిటే రాసిందా? లోవర్ లిమిట్ రాసిన, అప్పర్ లిమిట్ ఎవరు రాస్తారట? లోవర్ లిమిట్ రాసిన, 2 సబ్స్టిట్యూట్ చేసిన. ఓకే, అప్పర్ లిమిట్ ఏమొస్తుంది అంటే 3x మైనస్ 3y ప్లస్ మైనస్ అప్పర్ లిమిట్ కదా, సారీ అప్పర్ లిమిట్ 9/2 ప్లస్ 9/2 మైనస్ ఆఫ్ దిస్ లోవర్ లిమిట్. ఓకే, ఇప్పుడు మీకు అర్థమైంది కదా? కరెక్ట్, తప్పులు చేసినా కానీ మళ్ళీ గుర్తించాలి. ఓకే సరే, ఇప్పుడు ఈ టర్మ్ కొంచెం పెద్దగా ఉంది, మన వీడియో కూడా లెంతీ అవుతుంది కాబట్టి ఈ టర్మ్కి మీరు dy అప్లై చేయండి దీనిలాగా, దాని తర్వాత dx అప్లై చేయండి. దట్స్ ఇట్, యుల్ గెట్ ద ఆన్సర్. ఆన్సర్ అయినా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి బెట, మనకు వీడియో లెంతీ అవుతుంది. ఓకే, కావాలంటే మన ప్లేలిస్ట్లో ఉన్నాయి చూడండి, లెంతీ అవుతుంది, ఫాస్ట్గా చేద్దాం. ఏం లేదు, ఫైండ్ ద మ్యాక్సిమం వాల్యూ ఆఫ్ ద డైరెక్షనల్ డెరివేటివ్ దిస్ ఎట్ 1, 4 మైనస్ 1 అయినా 1, 4 మైనస్ 1. మనకి ఇది మన టెక్స్ట్ బుక్లో కొంచెం లెంతీగా ఉంది ప్రాబ్లం, డిఫరెంట్ పాయింట్ ఉంది. ఏం లేదండి, ఫస్ట్ ఇది ఇచ్చారు, పైలో ఇచ్చినప్పుడు మీరు డైరెక్షనల్ డెరివేటివ్ ఇన్ టర్మ్స్ ఆఫ్, అప్పుడు ఇది మీరు యూనిట్ వెక్టర్ ఇంటూ డెల్ పై అనాలి. కొంతమంది ఈ బార్ అంటారు, కొంతమంది ఏ బార్ అంటారు, మీ ఇష్టం. ఇప్పుడు నేను ఫస్ట్ పైన బేస్ చేసుకొని ∂π/∂x కనుక్కోవాలి. విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ చేసినప్పుడు y కాన్స్టెంట్ అంటే 2xyz, పక్కనే ఉంటే కాన్స్టెంట్, ఇండివిజువల్గా ఉంటే 0. ఇది వచ్చింది. తర్వాత ∂π/∂y, y చేసినప్పుడు ఇది 1 అవుతుంది, x²z. ∂π/∂z, z ఇది 1 అవుతుంది, ఇది x²y వచ్చింది. నేను డెల్ పై రాయాలి. డెల్ పై అంటే i ∂π/∂x, j ∂π/∂y, k ∂π/∂z. i ఇంటూ ∂π/∂x అంటే 2xyz, ∂π/∂y అంటే x²z, ∂π/∂z అంటే x²y. కానీ ఎక్కడ కనుక్కోవాలి మనం? ఎట్ ద పాయింట్ 1, 4, -1 అంటే x అంటే 1, y అంటే 4, z అంటే -1. కమాన్ సబ్స్టిట్యూట్ చేయండి. చేస్తే నాకు ఎంత వస్తుంది అంటే డెల్ పై, ఓకే ఐ గెట్ డెల్ పై ఎట్ దట్ పాయింట్. x అంటే ఎంత? 1, y అంటే 4. ఓకే, సబ్స్టిట్యూట్ చేద్దాం. 2 ఇంటూ 1 ఇంటూ 4 ఇంటూ -1 ప్లస్ j ఇంటూ x² అంటే 1 అవుతుంది, z అంటే -1 అంటే -j వస్తుంది. తర్వాత ప్లస్ k ఇంటూ, కావాలంటే చెక్ చేసుకోండి, k ఇంటూ x² అంటే 1, y² అంటే 16 అంటే 16k వస్తుంది. ఎంత? 16k. ఇప్పుడు యూనిట్ వెక్టర్ అంటే ఏంటిది అని అంటే ఇది కదా, ఏంటిది అది మనకి 2, 2, 4 8 -8 అయి సింప్లిఫై చేస్తున్నా, -j ప్లస్ 16k అండి. ఓకే, దీన్ని ఇక్కడ రాయాలి, -8i -j ప్లస్ 16k. దీనికి రూట్ 8 8 64, ఇది ఎంత అవుతుంది? 1² 1 అవుతుంది. నౌ నెక్స్ట్ ఓకే, ఇది ఎంత వస్తుంది చెక్ చేయండి. 16 16s 150 256 అవునా? 256 వస్తుంది. 256 ప్లస్ 1 257 ప్లస్ 64, 257 64 రూట్ కనుక్కుంటే 257 64. ఓకే, నాకైతే 17 పాయింట్లలో వచ్చింది, ఇది కనుక్కున్నాను. అప్పుడు మీకు ఈ బార్ వస్తుంది కదా, ఆ ఈ బార్ని డెల్ పైతో చేయండి, యూ విల్ గెట్ ద డైరెక్షనల్ డెరివేటివ్. దట్స్ ఇట్. దీని ముందు ఒక క్వశ్చన్ చేయలేదు, అది లాస్ట్లో ఇస్తాను, మీరే నాకు పెట్టాలి సొల్యూషన్. చూడండి అమ్మా, ఏమడిగారు? ప్రూవ్ దట్ ఎఫ్ బార్ ఈజ్ ఈక్వల్ టు దిస్ ఈజ్ కన్జర్వేటివ్ అండ్ ఫైండ్ ఇట్ స్కేలార్ పొటెన్షియల్. స్కేలార్ పొటెన్షియల్ ఈజ్ నథింగ్ బట్ గ్రేడ్ పై. ఓకే, అంటే గ్రేడ్ పై అంటే దాన్నే డెల్ పై అంటాం. అంటే ఏమని రాస్తాం? i ∂π/∂x ప్లస్ j ∂π/∂y
ప్లస్ కే డో పై బై డో జెడ్. 3 మార్క్స్కి అడిగారు అంటే మీరు డో పై బై డో ఎక్స్, డో పై బై డో వై, డో పై బై డో జెడ్ కనుక్కోండి. ఇక్కడ పై బదులు ఏమి ఇచ్చారు? ఎఫ్ ఇచ్చారు. కాబట్టి గ్రేడ్ ఎఫ్, దీన్ని డెల్ ఎఫ్ పై ప్లేస్లో, ఇది బేసిక్ డెఫినేషన్ పైలో ఉంటుంది ఎఫ్. అప్పుడు మీరు డో ఎఫ్ బై డో ఎక్స్ కనుక్కోండి. విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ పార్షియల్ డిఫరెన్షియేషన్ చేస్తే నాకు ఇది 2x ప్లస్ 2y ఇంటూ ఐ. విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ చేయండి ఫస్ట్, డో పై బై డో ఎక్స్. ఓకే చూడండి క్లియర్గా, జే ఇంటూ డో ఎఫ్ బై డో వై. విత్ రెస్పెక్ట్ ఎక్స్ చేయాలి కదా ఫస్ట్, మొత్తాన్ని ఎక్స్తో చేస్తున్నా. ఇది ఎక్స్ లేదు కాబట్టి 0, ఇదేమవుతుంది 2xyj అవుతుంది. ఓకే, తర్వాత డో ఎఫ్ బై డో వై, మొత్తాన్ని వైతో చేస్తున్నా. అప్పుడు ఇది వైతో చేస్తే ఇది 0 అవుతుంది, ఇదేమవుతుంది 2y అవుతుంది. అంటే 2xy ఇంటూ ఐ బార్. ఇది వైతో చేస్తున్నాం కాబట్టి ఇది 2y అవుతుంది, ఇది y 1 అవుతుంది. రిమైనింగ్ x² ఇంటూ జే బార్. తర్వాత డో ఎఫ్ బై డో జెడ్ ఉందా ఇక్కడ? మరి లేదు కాబట్టి జెడ్ టర్మ్ విత్ రెస్పెక్ట్ టు జెడ్తో చేస్తున్నాం కాబట్టి రిమైనింగ్ కాన్స్టెంట్. జెడ్ ఉంటే కాన్స్టెంట్, జెడ్ లేని టర్మ్స్ 0 కాబట్టి నాకు 0నే వస్తుంది. ఇప్పుడు ఏం కనుక్కోవాలి? ఇది కనుక్కోవాలి. ఇది కనుక్కోవాలంటే ఏంటిది చూడండి, డెల్ ఎఫ్ ఈక్వల్ టు ఐ ఇంటూ డో ఎఫ్ బై డో ఎక్స్. ఐ డాట్ ఐ 1 అవుతుంది, అంటే ఓన్లీ ఐ టర్మ్ వస్తుంది. ఫస్ట్ చేసినప్పుడు ఐ టర్మే వస్తుంది, అంటే డో బై డో ఎఫ్ బై ఐ డాట్ ఐ 1 అవుతుంది. డో ఎఫ్ బై డో ఎక్స్ కదా, చూడండి అన్న, దీని వాల్యూ ఏమో ఇది, అవునా? ఐ ఉంది, ఐ డాట్ ఐ 1, ఓన్లీ ఇది వస్తుంది. ఏంటది? 2x ప్లస్ 2y. ఓకే, జే డాట్ జే 1, డో ఎఫ్ బై డో వై అంటే ఇక్కడ కదా, ఇది కదా. ఈ జే టర్మ్ రాదు ఫస్ట్లో, సెకండ్లో కూడా ఐ టర్మ్ రాదు, జే టర్మ్ మాత్రమే వస్తుంది. ఎందుకంటే విత్ రెస్పెక్ట్ టు జే, అంటే ప్లస్ 2y ప్లస్ x². ఓకే, అంటే మొత్తం స్కేలార్ పొటెన్షియల్ నాకు ఎంత వస్తుంది? 2x ప్లస్ x² ప్లస్ 4y. చెక్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి. చాలామందికి మీకు ఎక్కడ ఎక్కినా ఈ క్వశ్చన్ దొరకట్లేదు అంటున్నారు. నేను చెప్తున్నాను, ఈ క్వశ్చన్ని 2 టైప్స్ అడుగుతారు. ఒకవేళ ఈ వీడియో ఫస్ట్ టైం చూస్తే జస్ట్ రీసెంట్ దీని ముందు ఒక వీడియో పోస్ట్ చేశాను R22, అందులో కూడా సేమ్ ఐ బిట్లో లైన్ ఇంటిగ్రల్ వర్క్ డన్ బై ఫోర్స్ మీద అడిగారు. కానీ డిఫైన్ ద వర్క్ డన్ బై ఫోర్స్, సేమ్ క్వశ్చన్. ఇఫ్ ద వర్క్ డన్ బై ఏ మూవింగ్ పార్టికల్ ఫ్రమ్ ఏ టు బి అడిగారు. ఇక్కడ ఏంటిది? ఫ్రమ్ 1 పాయింట్ టు అనదర్ పాయింట్ ఈజ్ అన్ ఇర్రోటేషనల్. ఏం లేదు, అక్కడ ఇర్రోటేషనల్ అడగలేదు. ఇఫ్ ఇట్ ఈస్ ఇర్రోటేషనల్ ఈజ్ ఇండిపెండెంట్ ఇన్ ద పాత్ ఆఫ్ ఇంటిగ్రేషన్, జస్టిఫై యువర్ ఆన్సర్ అంటున్నారు. వర్క్ డన్ బై ఫోర్స్ ఫ్రమ్ ఏ టు బి అని నార్మల్గా అడిగినప్పుడు మీరు ఈ ఎఫ్డిఆర్ వరకు రాయాల్సి ఉంటుంది. ఓకే, సరిపోతుంది ఇక్కడి వరకు. అప్ టు దిస్ మీకు మార్క్స్ వస్తాయి. అది 1 మార్క్లో అడిగారు. కానీ మనకి ఇక్కడ 2 మార్క్స్లో ఏమడిగారంటే, ఫస్ట్ మీరు ఇది మొత్తం రాయాలి, వర్క్ డన్ బై ఫోర్స్ ఫార్ములా. తర్వాత ఏమంటున్నారు? ఇఫ్ ద ఫోర్స్ కన్జర్వేటివ్ ఎఫ్ బార్ ఈక్వల్ టు డెల్ పై అయితే ఏంటిది? దెన్ ద వర్క్ డన్ ఇండిపెండెంట్ ఆఫ్ ద పాత్ వైస్ వర్సా ఒకటి. ఎఫ్ బార్ ఈక్వల్ టు కర్ల్ గ్రేడ్ పై ఈక్వల్ టు 0 అవుతుంది. కానీ ఇదేమంటున్నారు? ఇర్రోటేషనల్ ఫీల్డ్ ఇండిపెండెంట్ పాత్ ఆఫ్ ఇర్రోటేషనల్ అంటే ఏమవుతుందంట? ఇది కంపల్సరీ రాయాలి మీరు. ఇప్పుడు ఎఫ్ బార్ ఇస్ కన్జర్వేటివ్ ఫీల్డ్ అయినప్పుడేమో, ఒకవేళ కన్జర్వేటివ్ ఫీల్డ్ అంటే డెల్ క్రాస్ ఎఫ్ ఈక్వల్ టు 0 అనండి. దాన్నే కన్జర్వేటివ్ ఫోర్స్ ఫీల్డ్ ఈజ్ ఆల్సో ఇర్రోటేషనల్. ఇక్కడ కన్జర్వేటివ్ ఫోర్స్ ఫీల్డ్ if this is equal to 0 or conservative force field, it should be equal to irrotational అంటే del cross f అనేది 0. ఈ పాయింట్ రాస్తే ఫుల్ మార్క్స్ వస్తాయి. మొత్తం నేర్చుకోండి, ఏ విధంగా అయినా అడగొచ్చు. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. వాట్ ఈస్ ద రిజల్ట్ వెన్ స్టోక్స్ థీరమ్ ఈజ్ అప్లైడ్ టు ఎ క్లోజ్డ్ సర్ఫేస్? మీకు స్టోక్స్ స్టేట్మెంట్ చదవండి, క్లియర్గా అర్థమవుతుంది. ఎస్ అనేది ఓపెన్ సర్ఫేస్ బౌండెడ్ బై ఏ క్లోజ్డ్ non-intersecting curve C and differentiable vector point function where R is ఓకే. ఒక్కసారి మీరు నాకు స్టేట్మెంట్ చూసి దీని ఆన్సర్ అనేది కామెంట్ సెషన్లో కామెంట్ చేయండి. అన్నీ నేనేనా, ఒకటన్నా మీరు చేయాలి కదా.
ఓకే, ఆల్ ది బెస్ట్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.